పానాలు పోతున్నట్టున్నాయి రేపో మాపో ఎప్పుడెప్పుడు వస్తావో చూడాలని ఓ బావా నిన్ను వచ్చేస్తానే నా బంగారమా రేపో మాపో దిగమింగుతున్నాయి దుఃఖాలని బతకాలని నీతో గడియ గడియ కన్నీటి సుఖ తీస్తున్నా నా గడపలోన గడప దాటి నీ ఆకిళ్ళల ముగ్గులేస్తానా ఈ జన్మలోన ఈ సీనయ్య గుంటున్నదే సినదానా నీ కోసము. తన పాటతో ఎంతో మందిని అలరించిన చిన్నారి చిట్టి తల్లి బూడలా మర్రి చెట్టు ఉయ్యలా లూపంగా బూడలా మర్రి చెట్టు ఉయ్యాలలు పంగ ఒళ్ళు రాసి నీళ్లు పోసి ఏరు కన్న తల్లి తీరు అందాలా అందాలా మా ఊరి అక్క చెల్లెలే సింతా సిగురుల మీద సిలుకలేము వాలినాయి సింతా సిగురుల మీద సిలుకలేము వాలినాయి సిద్ధము ఎవ్వారి కోసమే ఓ బూజవ్వ సిద్ధము ఎవ్వారి కోసమే సిలుక పచ్చాటి సీర సింగులు చెక్కి వాణి జాడగాసి ఎదురు చూస్తే బంగులు ఎక్కి సిన్నోని సోయిల సెంపలు ఎరుపెక్కి లాలుగా ఈనా మనసు వాణి ముసి ముసి నవ్వుల్ల జిక్కే సిద్ధము సిన్నోని మీదనే అంటే సమాజపరంగా బయట పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలా చెప్తారు మీ గురించి? ఈమెకు అవసరమా, ఆమె మొహానికి అవసరమా అని కూడా అనుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పాటలు వాడడం పెద్ద తప్పేముంది మేడం, పెద్ద తప్పేముంది మేడం. ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళే పిల్లలకి పిచ్చి పిచ్చి బట్టలు వేపించి చేపిస్తుంటారు రీల్స్. నేను అట్లేం చేయట్లేదు కదా, అట్లేం చేయట్లేదు కదా. చదువుకున్న వాళ్ళు కదా అని ఇట్లా ఏమైనా పిల్లకి ఏమైనా చెప్పండి తెలియని ఏమన్నా అంటే ఆ పిల్లకు చెప్పకపోగా తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు కూడా చక్కగానే ఉంటారు అని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పలక బల్పం బట్టి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా, చదువెందుకంటున్నారా అమ్మ సందెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతీదేవి ఆడదే కదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా. కానీ నాకంటే నేను అన్నిట్లోనూ ఓడిపోయాను. నేను ఇంకా బతుకుతున్నా అంటే వాళ్ళిద్దరే నా ప్రపంచం, ఇద్దరే నా ప్రపంచం. బయలేలి అనే పాట అనేది చాలా ఫేమస్ అయింది. సో అది మా కోసం పాడతావా? బయలెల్లు బయలెల్లవమ్మా బాలెంత రాల బయలెల్లు బాకి నీకు తీరినదమ్మా, బయలెల్లు బయలెల్లవమ్మా ఎవ్వరయ్యా మీరెవ్వరయ్యా, అర్ధరాత్రి వేళ స్వామి ముక్కు పచ్చాలాడలే స్వామి, పసి ముఖము చూడలే స్వామి. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు దార్వి స్టూడియో. ఎంతో టాలెంట్ ఉండి మరుగున పడినటువంటి కళాకారులను వెలికితీతలో భాగంగా ఈరోజు మనతో పాటు తన పాటతో ఎంతో మందిని అలరించిన చిన్నారి చిట్టి తల్లి నిత్యశ్రీ ఉన్నారు. తన మదర్తో అయితే మన స్టూడియోలో ఉన్నారు. మనమైతే తన పాటలు ఎలా ఉన్నాయి తనతో అయితే పాడించే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ నిత్యశ్రీ, బాగున్నావా? ఫస్ట్ నీ గురించి తెలుసుకుపోయే ముందు ఒక పాటతో మనం స్టార్ట్ చేద్దాము. సో నీకు నచ్చిన పాట పాడతావా మా ప్రేక్షకుల కోసం? అందాల అమ్ములు బాగున్నాయని నవ్వులు, అందాల అమ్ములు బాగున్నాయని నవ్వులు, అమ్ములు వయ్యారి అమ్ములు, అమ్ములు నా చిన్ని కన్నలు, అందాల అమ్ములు బాగున్నాయని నవ్వులు, అందాల అమ్ములు బాగున్నాయని నవ్వులు, అమ్ములు అమ్ములు. ఓకే, నమస్తే అండి. మీ పేరండి? సంధ్య. ఓకే, ఫస్ట్ మీ పాపలో టాలెంట్ ఎప్పుడు మీరు అంటే మీకు తెలిసింది ఇంత టాలెంట్ ఉంది, ఇంత మంచిగా పాడగలదు అనేసి మీకు ఎప్పుడు అనిపించింది? ఒక 3 years బ్యాక్ పాటమ్మతో రాంబాబు అన్న సాంగ్, అప్పుడు ఆ పాట బాగా వినిపించేది ఎక్కడ చూసినా. ఓకే, ఆ పాట యూట్యూబ్లో విని ఇది ఈమె తనంతట తను పాడుతుంది.
పాడుతుంటే రికార్డ్ చేసి అన్న నెంబరు యూట్యూబ్ లో చూసి అన్న నెంబర్ కి పంపించిన. ఓకే ఓకే డన్ అని పెట్టిండు. ఓకే, ఫస్ట్ పాట అన్నమాట అది. ఒకసారి పాడతారా మాకోసం అది? పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్ల పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఓ చాలా బాగుంది. అసలు ఫస్ట్ నీకు పాడాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఈ పాట ఆ, వింటున్నా, ఉమ్, కొంచెం కొంచెం నేర్చుకొని పాడుతుంటే మమ్మీ రికార్డ్ ఓకే, సరదాగా హమ్ చేయాలనిపించింది అనమాట, అంతేనా? సో నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు 4th వెళ్ళాలి, మమ్మీ ఉమ్, జంప్ చేపిస్తా అన్నది 5th ఓకే. సో ఏ స్కూల్ నువ్వు? శ్రీసాయి గ్రామర్ హై స్కూల్. ఓకే, మీ స్కూల్లో పాడావా పాటలు ఎప్పుడైనా? పాడతా, ప్రోగ్రామ్స్ చేస్తా. ఓకే, బాగానే అప్రిషియేట్ చేస్తారా మీ ఫ్రెండ్స్? సో ఏది పాడినావు ఫస్ట్ స్కూల్లో? స్కూల్లో పాటమ్మతోనే అదే అదే పాడావా? సో ఎలా అంటే ఫ్రెండ్స్ ఎలా అన్నారు నిన్ను చూసి ఆ పాట పాడిన తర్వాత? చాలా బాగా పాడావు, ఎట్లా నేర్చుకున్నావు అని అడిగింది. ఓకే, సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఏ పాట నచ్చింది నీకు? అంటే రాంబాబు అన్న పాటల్లో నాకు ఇదే ఎక్కువ మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఓకే, పాడు మరి. కదలమంటున్నది చదువు నేర్పిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా, కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతులో దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారై మిలుగున్న సాక్ష్యము మరవద్దు ఈ నేలనా, నీ బుడి బుడి అడుగులోనే నిన్ను తలలోన చేర్చుకుంది, నీ అక్షరాదయాదిలో బడిగంట నాదమై మోగుతుంది, తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమయ్యి దేశభక్తిని సాటుతుంది, పద్యాల పదములు ఆటల్లో గంతులు విడబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విడబూసిన కలయిక, గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక, కదలమంటున్నది చదువు నేర్పిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా. చాలా బాగుంది అసలు. సంధ్య గారు, ఇప్పుడు మీరు కూడా సింగర్ కదా, చాలా పాటలు పాడారు. సో మీ నుంచే తనకు వచ్చిందనేసి కూడా మేము విన్నాము. సో మీ ఇద్దరు కలిసి ఒక ఫేవరెట్ అంటే మీకు ఫేవరెట్ సాంగ్ ఏదో మీ ఇద్దరు కలిసి పాడండి. ఓకే. వేప చెట్ల గాలులే గు 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 వీపులే నీ మూరంగా గు 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 జీడి చెట్ల రెమ్మాలే గు 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 దిష్టినే తీయంగా గు 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 బూడలా మర్రి చెట్టు ఉయ్యలా లూపంగా, బూడలా మర్రి చెట్టు ఉయ్యాల లూపంగా, ఒళ్ళు రాసి నీళ్లు పోసి ఏరు కన్న తల్లి తీరు అందాలా 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 మా ఊరి అక్క సెల్లెల్లే సమ్మక్క సారక్క, జమనిగా బూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క. చాలా బాగుందండి. సమ్మక్క సారక్కలు మొన్ననే జాతర అయ్యింది. సరే, ఇప్పుడు ఇంకొక పాట మీ ఇద్దరు కలిసి. సింతా సిగురుల మీద సిలుకలేము వాలినాయి, సింతా సిగురుల మీద సిలుకలేము వాలినాయి, సిద్ధము ఎవ్వారి కోసమే ఓ బుజ్జవ్వ సిద్ధము ఎవ్వారి కోసమే, సిలుక పచ్చాటి సీర సింగులు చెక్కి వాణి జాడగాసి ఎదురు చూసి బంగుల ఎక్కి, సిన్నోని సోయిల సెంపలు ఎరుపెక్కి లాలుగా ఈన మనసు వాని ముసి ముసి నవ్వుల్ల జిక్కె, సిద్ధము సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే, సిద్ధం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే. చాలా బాగుంది అసలు ఇద్దరు. నిత్యశ్రీ, నువ్వు ఈ మధ్య సాంగ్ కూడా పాడావంట, నీకు ఒక బెటర్ ఆపర్చునిటీ వచ్చింది అనేసి విన్నాము. సో అయ్యప్ప స్వామి మీద సాంగ్ పాడావనేసి విన్నాము, మా కోసం మళ్ళీ పాడతావా? బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప, నిన్ను మొక్కుకుంటిని అయ్యప్ప, పలక బలపం పట్టిన నాడే రాసుకుంటిని అయ్యప్ప, పేరు రాసుకుంటిని అయ్యప్ప, అరే గనగన గంటలు మోగంగా నీ మాలలు మేము వేయంగా, ధన ధన డప్పుల దరువులతో నీ పాటలు మేము పాడాము, బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప, నిన్ను మొక్కుకుంటిని అయ్యప్ప. ఇంకొక సాంగ్ కూడా పాడావంటగా? పాడు.
శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప, శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప, నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప, నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. ఓ చాలా బాగుంది. అయ్యప్ప స్వామి అంటే ఇష్టమేనా? ఇష్టమే. అవునా? ఫస్ట్ ఆపర్చునిటీ అంటే నీకు అయ్యప్ప స్వామి మీద పాడతానని నీకే అంటే నువ్వే అన్నావా లేదంటే వాళ్ళే నీకు సాంగ్ ఇచ్చారా? వాళ్ళే సాంగ్ ఇచ్చారు. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏమన్నా కాల్ చేశారా? మళ్ళీ ఏదైనా పాడమనే ఆపర్చునిటీ ఏమన్నా వచ్చిందా? రెండే పాటలు. రెండే పాడావా? సో నీకు అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది చెప్పు. అంటే ఫస్ట్ సౌమ్యాస్ టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసి నాకు అవకాశం ఇచ్చారు. అందువల్ల ఆ పాట నాకు పాడడానికి. ఓకే. అంటే ఏ పాటలు ఇంకా ఇంకా నీకు ఎమోషనల్గా కూడా నువ్వు పాడతావనేసి విన్నాము. ఒక్కటి ఎమోషనల్ సాంగ్ ఏదైనా పాడతావా? ఎల్లవమ్మా ఎల్లి రావమ్మా నీ ఇల్లు దాటి రావమ్మా, గడపల్లా కూసున్నావమ్మా గండము నీకున్నదమ్మా, ఎల్లు ముడిసిన బాలుడోయమ్మా ఎత్తుకొని మురిసిపోదమ్మా, బ్రహ్మ వంపిన బహుమతులయ్యా పిడికిట్లా తెచ్చినారయ్యా, ఆ పొడిసెటి పొద్దు ఆగనన్నాదే దూకటి పొద్దు నిలవనన్నాయే, పండుటాకులు రాలుతున్నాయే పుట్టినవాడు సచ్చుడేనాయే, నరువోసిన నారాయణుడే నిరువోసి సాదుకుంటాడు, నీ కొడుకును చూసుకుంటాడు భూమి మీద నువ్వు ఉండరాదు, కన్న బిడ్డకు తల్లి ఒక్కతే పరమాత్మకు 10 లోకాలు, తల్లి లేని పిల్లాలంటే రొటికాడి కోడి పిల్లాలు. చాలా బాగుంది. నీకు ఇప్పుడు ఇంత పెద్ద పాట పాడే కొంచెం ఎమోషనల్గా కూడా ఉంది ఈ పాట. నీకు తెలుసా ఈ మీనింగ్ తెలుసా పాటకి? తెలుసు. తెలుసా? నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నీకు అంత పెద్ద మీనింగ్ తెలుసా? ఓకే. ఇప్పుడు మీరు పాడండి. సో మీకు అంటే ఇప్పుడు మీకు బెటర్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది అంటే ఎప్పుడు చూసినా గుర్తుకొచ్చే పాట మీకు ఏమన్నా అనిపిస్తే అది పాడండి. చాలా ఉన్నాయి మేడం. చాలా ఉన్నాయి. సరే అందులో నుంచి ఒక 2-3 పాడండి. ఒక్కనాడు కూడా ఈమన్నా నిదురా నా కన్ను తీయలేదు, నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ చేయి నా సెంపాదుడవలేదు, ఒక్కనాడు కూడా ఈమన్నా నిదురా నా కన్ను తీయలేదు, నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ చేయి నా సెంపాదుడవలేదు, తప్పు ఎవరిదిర కన్నా వద్దంటూ వదిలేసి పోతున్నావు, తండ్లాట పడుతున్న నాన్న సావంచుదారుల్ల నా ప్రాణము, న్యాయమే 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 నీకోగాదు నన్ను చూసి నవ్వుకుంటున్నావు, గుండె గోస చిన్నది కాదు చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు, న్యాయమే నీకోగాదు నన్ను చూసి నవ్వుకుంటున్నావు, గుండె గోస చిన్నది కాదు చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు. చాలా బాగుందండి. ఇంత ఎమోషనల్గా ఉంది అసలు. అంటే వేరే మ్యూజిక్ కూడా అవసరం లేదు, మీ పాట వింటే ఏడుపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటున్నా నేను. సో కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది మీరు అంటే దగ్గరగా లిరిక్ నా కోసమే రాసిందంటూ ఉంది మేడం. ఓకే. ఎందుకు అంత అంటే ఏమన్నా ఇన్సిడెంట్ జరిగిందా? చాలా ఉన్నాయి. అవునా? చాలా ఉన్నాయి. ఒక్కనాడు కూడా నాకు ఇన్ని ఏండ్ల జీవితంలో ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా ఏడవకుండా ఉన్నది లేదు, ప్రశాంతంగా నిద్రపోయిన రోజు అంటూ నాకు లేదు మేడం. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ పాపను కొంచెం మంచిగా చూసుకోవాలి, పెద్ద ఒక రేంజ్లో ఉండాలి అనేసి తన మీదనే హోప్ పెట్టుకున్నట్టున్నారు కదా? నేను నాకు జరగలేని సంతోషాలు, నేను కోల్పోయిన సంతోషాలన్నీ నా పిల్లలకు రావాలనేది ఒక్క స్వార్థమే, అంతకు మించి ఇంకేం లేదు నాకు. ఓకే. నిత్య విన్నావా మమ్మీ ఏం చెప్పిందా? చేస్తావా నువ్వు? ఓకేనా? బాగా చూసుకుంటావా? ఓకే. ఇంకొక పాట పాడు. మనసిచ్చిన అమ్మాయినే మనువాడలేనప్పుడు
ప్రేమించిన అమ్మాయితోనే జీవించలేనప్పుడు నా ప్రాణాలు ఎందుకమ్మా, నా పక్కన నువ్వే లేనప్పుడు నేను బ్రతికుండుడెందుకమ్మా, నా బతుకంతా నీతోని గానప్పుడు ఊరంతా చుట్టాలే నీ పెండ్లికి, 100 కన్నీళ్ళు నా కండ్లకి, బాధే లేదాయే నీ గుండెకి, సావే మందాయే నా బాధకి, మనసిచ్చిన అమ్మాయినే మనువాడలేనప్పుడు, ప్రేమించిన అమ్మాయితోనే జీవించలేనప్పుడు నా ప్రాణాలు ఎందుకమ్మా, నా పక్కన నువ్వే లేనప్పుడు. ఓకే, చాలా బాగుందండి. సో మీరు అసలు ఫస్ట్ ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ పాడాలనేసి? ఎవరైనా అంటే ఇప్పుడు మీడియాలో చాలామంది పాడుతున్నారు, సో వాళ్ళని ఏమైనా మీరు ఇన్స్పిరేట్ తీసుకున్నారా? అంటే సాంగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. అంటే చిన్నప్పుడు పొలం పనులు అవి ఇవి చేసేవాళ్ళం. నేను మా పెద్దక్క ఇంకా ఇంటి పక్కన అక్కలు చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళు పాడుకునే వాళ్ళము. టీవీలో ఏమన్నా పాటల ప్రోగ్రామ్ వచ్చినా. అంటే మీకు గురువు అంటే ఎవరు లేరు? ఎవరు లేరు, మీరంతకు మీరే మా నేర్చుకున్నారు? అంతకు మేమే. ఓ గ్రేట్ అండి, అసలు చాలా. అట్లా వాడినావు ఇట్లా వాడినావు, ఇప్పుడు వాళ్ళు వాడుతుంటే నువ్వు తప్పు వాడినావు, ఇట్లా వాడాలని ఒకరికొకరు అట్లా చెప్పుకొని అట్లా సో ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియాలోకి వస్తున్నారు కదా, ఎలా ఉంది సపోర్ట్ మీ ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ నుంచి అంటే నార్మల్గానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటారా మీ పాటలు, వింటుంటారా? ఓకే, గల్లీలో చాలా మంది ఫాలోవర్స్ నాకు అవునా? ఉన్నారు. ఓకే, అంటుంటారు బాగా పాడుతున్నావు పాటలు అంటారు. కొంతమంది ఏమో ఎందుకు ఈమె మొహానికి అవసరం అన్నట్టు. అంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అవి పట్టించుకోకూడదు. అవి పట్టించుకోను. అవును, సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, కూలుకునేటోళ్ళు ఉన్నారు. ఓకే, అంతమంది. ఓకే. సో ఆ పాటలలో బయలేలి అనే పాట అనేది చాలా ఫేమస్ అయింది. సో అది మా కోసం పాడతావా? బయలెల్లు బయలెల్లవమ్మా, బాలెంతారాల బయలెల్లు, బాకి నీకు తీరినదమ్మా, బయలెల్లు బయలెల్లవమ్మా, ఎవ్వరయ్యా మీరెవ్వరయ్యా, అర్ధరాత్రి వేళ స్వామి, ముక్కు పచ్చాలాడలే స్వామి, పసిముఖము చూడలే స్వామి, నీ ఆయుష్ కాలము జల్లినదే, నీ ఆశలు ఘోషలు పోయినయే, అప్పులు సప్పులు వాసిపాయే, నీ డప్పుల సప్పుడు మోగినదే, ఏమధర్మరాజు వంపినా బటులము బాలెంతరాల, బాకి నీకు తీరినదమ్మా, బయలెల్లు బయలెల్లవమ్మా, బొడ్డు కోసిన కొరలాడలేదు, పసిపిల్ల ఏర్పడలేదు, మంత్రసాని ఎల్లలేదు, మీతో నేను ఎల్లి రాలేను. ఓ బాగుంది, బాగుంది. యాక్టింగ్ కూడా వస్తుందా నీకు? ఓన్లీ సింగింగేనా? వస్తుందా? వస్తుంది, డాన్స్ వస్తుందా? సీనయ్య అనే పాట నువ్వు బాగా పాడతావు అనేసి నేను విన్నాను. సో ఆ పాట మా కోసం మళ్ళీ ఒకసారి పడతావు? పానాలు పోతున్నట్టున్నాయే రేపో మాపో, ఎప్పుడెప్పుడు వస్తావో చూడాలని ఓ బావ నిన్ను, వచ్చేస్తానే నా బంగారమా రేపో మాపో, దిగమింగుతున్న ఈ దుఃఖాలని బతకాలని నీతో, గడియ గడియ కన్నీటి సుక్క తీస్తున్న నా గడపలోన, గడప దాటి నీ ఆకిళ్ళల ముగ్గులేస్తానా ఈ జన్మలోన, పూట పూట పస్తులుండుకుంటా చూస్తున్న ఆ రోజుకేనా, దగ్గరున్న నీకు దూరమున్నా ఏడున్న నీ వాడినేగా, ఈ సీనయ్య గుండున్నదే సినదాన నీ కోసము, ఈ దూరాన్ని తెరిపేస్తూ తీరాలకెగిరింది అందాల ఈ మానము, ఓ బావ చూస్తున్ననే ఇంటి మీదంగా ఈ మానము, ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని కొట్టుకుంటోంది నా పానము. ఓకే, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుండవు పాడుతూ ఒక పక్క నిత్య. ఓకే నిత్య, నీకు ఇప్పుడు పాటలు అంటే చాలా ఇష్టం అని తెలుసు. సో పాటలే కాకుండా ఇంకా నీకేమన్నా ఇష్టమా? నీ ప్యాషన్ ఏంటిది అసలు? నాకు డ్రాయింగ్ అంటే ఇష్టము. డ్రాయింగ్ వేసావా? బాగా వేసావా? ఏమేమి వేసావు? అంటే స్కూల్లో ఏమైనా హోంవర్క్స్ ఇస్తారు కదా, డాక్టర్ టీచర్ కమ్యూనిటీ హెల్పర్స్ గురించి ఇచ్చినప్పుడు దాన్ని బాగా చూసి అది ఎట్లుందో అట్లనే దింపుతా. ఓకే, సో పెద్ద అయ్యాక ఏమవ్వాలనిపిస్తుంది నీకు? నాకు డాక్టర్ సింగర్ రెండు అవ్వాలనిపిస్తుందా? సో మమ్మీ బాగా సపోర్ట్ చేస్తుందా? సో మమ్మీ డాడీలో నీకు ఎవరంటే బాగా ఇష్టము? మమ్మీ ఇష్టమా? ఎందుకు? మమ్మీ సపోర్ట్ చేస్తుంది. అంటే నిత్య ఇప్పుడు బాగా పాడుతుంది, సో వెరీ టాలెంటెడ్, పెద్దగా అయ్యాక డాక్టర్ కూడా అవుతా ఉంటుంది. సో ఇంట్లో ఎలా ఉంటుంది? అల్లరి చేసి ఈ ఏజ్ పిల్లలు అల్లరి చేస్తారు.
చాలా అల్లరి చేస్తుంది, సతాయిస్తుందా మిమ్మల్ని? చాలా సతాయిస్తుంది. అంటే ఇక్కడ తీసిన పనులు అక్కడ ఇల్లంతా పందిరి చేస్తుంది. ఓ అవునా? అంటే ఏమన్నా అవి కావాలి ఇవి కావాలని సతాయించదు, అంటే అవి కావాలి షాపింగ్ అవి ఇవన్నీ కాదు, ఇంట్లో అల్లరి ఎక్కువ చేస్తుంది. సో మళ్ళీ అంటే సమాజపరంగా బయట పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలా చెప్తారు మీకు పాప గురించి? అంటే మేడం ఇప్పుడు బయట వాళ్ళు ఎలా ఉన్నా మనం ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళదే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇంకా నాకు అట్లా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళని ఏం లేదు, అంతా నార్మలే. ఓకే. అంతా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అరే ఆమె అంటే అట్లా చదువుకోకుండా అట్లా ఉంది, పాపని ఎంకరేజ్ చేస్తుందిలే అని నా పరంగా ఆలోచించే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇంకా కొంచెం తప్పుగా అనుకునే వాళ్ళు ఈమెకు అవసరమా, ఈమె మొహానికి అవసరమా అని కూడా అనుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లలని ఇప్పుడు పాటలు పాడడం పెద్ద తప్పేముంది మేడం, ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళే పిల్లలకి పిచ్చి పిచ్చి బట్టలు వేపించి చేపిస్తుంటారు రీల్స్. నేను అట్లేం చేయట్లేదు కదా, నాకు వచ్చింది ఏదో నాకంటే నేనంటే చదువుకోలేకపోతే పాప చదువుతుంది కాబట్టి అవకాశాలు కూడా వస్తాయి అనుకొని పాపతో ట్రై చేపిస్తున్నా. ఇంత బాగా పాడుతుందండి. అది తప్పుగా చూసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, పిల్లని చెడగొడుతుంది, వాళ్ళందరివి పట్టించుకోకూడదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కదా అని ఇట్లా ఏమన్నా పిల్లకి ఏమైనా చెప్పండి తెలియని ఏమన్నా అంటే ఆ పిల్లకు చెప్పకపోగా తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు కూడా చక్కగానే ఉంటారు అని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అన్నమాట, ఖచ్చితంగా అవన్నీ వదిలేయాలి. సో నిత్య ఇప్పుడు నువ్వు చెప్పు, మమ్మీ ఇంత కష్టపడుతుంది కదా నీకోసము, సో అమ్మ గురించి ఒక్క పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ దుష్టదని అంటున్నాడా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. పాడుదని అంటున్నారా అమ్మ, పాడుదని తిడుతున్నారా. పలక బల్పం బట్టి అమ్మ బడికి పోతుంటే, ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా. చదువెందుకంటున్నారా అమ్మ, సందెందుకంటున్నారా. చదువుల తల్లి సరస్వతీదేవి ఆడదే కదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. చాలా బాగుంది నిత్య. నీకు ఈ పాటకు మీనింగ్ తెలుసా? కూతురు గురించి వాడావు, ఇప్పుడు అమ్మ గురించి వాడమంటే కూతురు గురించి వాడావు, తెలుసా? మీనింగ్ తెలుసా? కొంచెం తెలుసా? ఓకే. ఇప్పుడు చెప్పండి సంధ్య గారు, ఇప్పుడు మీ పాప పాడింది కదా, సో ఈ పాటలన్నీ చాలా మీనింగ్ ఉంది. సో ఇలా ఎవరైనా మిమ్మల్ని అడ్డుపడినారా కూతురు గురించి? చెప్పండి. ఏం చెప్పాలనో తెలియట్లేదు మేడం, చెప్పుకోవాలా లేదా కూడా తెలియట్లేదు, కానీ ఓకే చాలా ఉన్నాయి, చాలానే ఫేస్ చేస్తున్నారు అనమాట. చాలా చేస్తున్నా అంటే ముందు అయిపోయాయి, ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ నాకంటే నేను అన్నిట్లోనూ ఓడిపోయాను. నేను ఇంకా బతుకుతున్నా అంటే వాళ్ళిద్దరే నా ప్రపంచం. ఆ పిల్లలని బాగా చదివించాలి, ఇంకా ఎక్స్ట్రా ఆమెకు టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసి ఆమె ఒక పొజిషన్ లో ఉన్నంత వరకు నేను బ్రతికుంటే చాలని కోరుకుంటున్నా మేడం. ఓకే, అంతే. అంటే ఇప్పుడు పాట బాగా పాడుతుంది, ఇంకా వేరే అదర్ టాలెంట్ ఏమైనా ఉన్నాయా పాపలో? డ్రాయింగ్స్ బాగా చేస్తుంది, చదువు బాగా చదువుతుంది. ఇంకా మాతో నాకు కొంచెం స్తోమత లేక ఇంకా మంచి ట్యూషన్లు అవి చెప్పిస్తే కూడా బాగా ఇంకా డెవలప్ అవుతుంది, కానీ మాతో స్తోమత లేక ఆగుతున్నాం. ఓకే నిత్య, ఇప్పుడు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది ఇప్పుడు? సోషల్. సరే, మా కోసం నీకు ఆపర్చునిటీ తీసుకొచ్చిన పాట ఏదన్నా ఉందా? అది పాడు. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటవు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక. అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా, గావురంగా ఎత్తి పెంచిన సెల్లె యాదికి రాలేదా. ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు పువ్వుల సెయ్యి పెట్టక ఊదుకొని తింటవు బిడ్డ,
పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక. ఓ చాలా బాగుంది. నీకు అన్నీ గుర్తుకుంటాయా పాటలన్నీ? సరే లాస్ట్ ఇప్పుడు కోనాల అనే పాట కూడా చాలా బాగా వాడినావని విన్నాను, అదొకటి పాడు. మామిడి కోనాల. మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బుజ్జవ్వ, మనసులు ఎవ్వారి మీదనే. యాపా కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపా కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపతి ఎవ్వారి కోసమే ఓ బుజ్జవ్వ, యాపతి ఎవ్వారి కోసమే. గల్లా గల్లాల లుంగి నడుముకు జుట్టి, తెల్ల తెల్లాటి అంగీకి అత్తరు గొట్టి, బంగారి ముందు టుంగురాలే వెట్టి, బాలమీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి బట్టే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ, సోపతి యాపాతి కోసమే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ, సోపతి యాపాతి కోసమే. సింతా సిగురుల మీద సిలుకలేవు వాలినాయి, సింతా సిగురుల మీద సిలుకలేవు వాలినాయి, సిత్తము ఎవ్వారి మీదనే ఓ బుజ్జవ్వ, సిత్తము ఎవ్వారి మీదనే. సిలక పచ్చాటి సీర సింగులు చెక్కి, వాని జాడగాసి ఎదురు చూస్తి బంగుల ఎక్కి, సిన్నోని సోయిల సింపతి ఎరుపెక్కి, ఆరు ఆని నా మనసు నా మనసు వారి ముసి ముసి నవ్వుల్ల జిక్కి, సిద్ధం సిన్నోని మీదనే ఓ నాగవ్వ, మొత్తం మేనోడి మీదనే, సిద్ధం సిన్నోని మీదనే ఓ నాగవ్వ, మొత్తం మేనోడి మీదనే. మీరు పాడుతుంటే అసలు మ్యూజిక్ అవసరం లేదండి, డాన్స్ వేస్తారు లేసి, ఆ విధంగా వాడుతున్నారు మీరు. ఇప్పుడు మంగ్లీ చాలా పాటలు ఫోక్ సాంగ్స్ అన్ని చాలా పాడింది కదా, మంగ్లీ పాడిన పాటలలో నువ్వు నడిపే బండి అనే పాట ఒకటి ఉంది, అది నీకు ఇష్టమని విన్నాను, అది పాడతావా? చిన్నప్పుడు వాడేది మేడం, ఇప్పుడు మర్చిపోయింది. అవునా? అంటే ఇప్పుడు మంగ్లీ పాటలు ఏది గుర్తుకులేదా నీకు? పాటలు వాడు ఇప్పుడు పాడు. ఓయ్ పిల్లగా సింత సింతల్ల సింత పూరాలంగ సిన్నోడన సెయ్యి పట్టవేమిడా, ముంతా ముంతల్ల ఈత కళ్ళు దాయినట్టు పానమంతా నీ తిక్కె గుంజుతుందిరా, ఎగిరం లేకుండా ఇద్దరం ఇగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా, పైరం జంటోరె గౌరం చేసుకొని ముహూర్త బలమే అడుగుదమా, కంచే దటంగా మంచే బిలంగ ముద్దు ముచ్చట్లు మునిగిపో మా బై 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 బైలోనే, బైలోనే బల్లి బలికే, బైలోనే బల్లి బలికే, బండసారం సిననొదిలే బైలోనే, వడగట్టు ఆడోళ్ళంతా వడగట్టు ఆడోళ్ళంతా, సూపొచ్చే సంగూరాలు వడగట్టు. చాలా బాగుంది. శివుడు నీకు ఇష్టమని విన్నాను, శివుడు గురించి ఒక పాట ఏమైనా పాడతావా? పాడు. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగటోడా, జగాలను గాసే జంగముడా, కంటాన కన్నాని దాసినోడా, కంటి చూపుల్లో సృష్టిని నడిపెటోడా, ఆది అంతాలు లేనివారా, అండపిండ బ్రహ్మండాలు నిండినోడా, నాగాభరణుడా నంది వాహనురా, కినాలి రాదురా కాశీ విశ్వేశ్వరుడా, ఈమా శంకర ఓంకారేశ్వర శ్రీకారేశ్వర మహారాజా రాజేశ్వర, ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా. చాలా బాగుంది. కోలోన పల్లె కోడికు తల్లే, ఒల్లిరుసుకుందే కోడే నాగల్లే, యాప పుల్లలా చేదు నమిలిందే, రామ 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 రామ, తలకు పోసుకుంది నా నేల తల్లే, అలికి ఊసుకుంది ముక్కు సుక్కల్లే, సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కనా పల్లె, హే తెల్ల తెల్లని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా,
సల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కల్ల దడిసిన ఈ మట్టి గ్రంథాలు. హా ఊరు పల్లెటూరు దాని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దాని తీరే కన్న కూతురు, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. చాలా బాగుందండి. అసలు మీరు పాడుతుంటే నా పల్లెటూరు వాతావరణం అంతా ఇమాజినేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నిత్య, ఇంకా ఆల్ ద వెరీ బెస్ట్ అనమాట. సో నువ్వు సింగర్ కావాలి, అలాగే ఇందాక డాక్టర్ కూడా కావాలన్నావు కదా. సో డాక్టర్ కూడా కావాలి, చాలా కష్టపడాలి, అమ్మని కూడా బాగా చూసుకో. సో నీకోసం ఇంత చేస్తుంది కదా, చాలా సపోర్ట్ చేస్తుంది కదా. సో అమ్మని బాగా చూసుకో, అమ్మని ఏడిపించకుండా నువ్వు కూడా అమ్మ చెప్పిన మాట వినాలి, సరేనా? ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా అండి. ఓకే, చూసారు కదండి, ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావడంలో దార్వి స్టూడియో ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి మా ఛానల్ని. నమస్తే. నమస్తే అండి అందరికీ. మా పాపకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. మీరందరూ ఇలాగే ఆదరించండి మా పాపని. ఇంకా ఇంకా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీ ఆదర అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మా పాప మీద.